నేడు మెదక్ జిల్లా నర్సాపూర్లో బీఎస్సీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ శాంతికుమార్ మీడియా ముఖంగా మాట్లాడుతూ రాబోయే ఎలక్షన్లో బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లో పూర్తి మద్దతుగా మా పార్టీ ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా బతుకమ్మ దసరా పండుగకు స్త్రీలకు గత ప్రభుత్వం చీరల పంపిణీ చేసింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా స్త్రీల పట్ల వివక్షత లేకుండా పండుగకు చీరల పంపిణీ చేయాలని ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి శాంతికుమార్ డిమాండ్ చేశారు. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో మెదక్ జిల్లాలోని ప్రతి గ్రామాన వార్డు మెంబర్ల నుండి జిల్లా పరిషత్ వరకు మా పార్టీ నుండి పోటీ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్టీ మెదక్ జిల్లా నాయకులు సారా రవిగౌడ్తో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. ఈ 33 జిల్లాల్లో ఆదర్శవంతులు ఆడపిల్లలు కొట్లాడి మరి చనిపోయిన రోజులలో మా ఏదైతే తెలంగాణ తెచ్చుకున్నామో దీనికి మనం మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తా ఉన్నారు, ప్రతి రిజర్వేషన్ ఇవ్వదు వాళ్ళకంటూ అదనంగా 42% బీసీలకు ఇవ్వాలంటాం. దానికి ప్రతిపాదన మేము ఇస్తూ ఉన్నాం. ఒకవేళ అన్నీ మన పాడుతూ లేకుండా ఏదన్నా మోసపురి పాటలు లేకుండా మరి ఇప్పుడు అప్పుడు చీరలు ప్రతి ఒక్కరికి ఇచ్చారు. స్త్రీలకు చీరలు మరి ఇప్పుడు 25 సంవత్సరాలు ఉండి డాక్టర్ గ్రూప్ ఉన్న వాళ్ళకే 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు లేదంటున్నాడు. ఇవన్నీ కూడా అన్నిటికీ సరిచేసి ప్రతి ఒక్కరికి కూడా చీరలు ఇవ్వాలంటున్నాం మేము దసరాకు. ఒకవేళ ఇవన్నీ ఏడలా దానికి ఆధార్ కార్డు ప్రతి ఒక్కరు కావాలంటున్నారు. ప్రతి ఒక్కరు లేకుంటే కూడా వాళ్ళకి అందరికీ ఆర్థికంగా లేక అనాథలకు ఉన్న మరి ఎడమ చేతితో నడకతీటున్న స్త్రీలకు కూడా మరి చీరలు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి ఈ రిజర్వేషన్లో ఏం మార్పు చేసినా బహుజన్ సమాజ్ పార్టీ తప్పకుండా మేము నర్సాపూర్ నియోజకవర్గం నుంచి మా రవిగౌడు మరి జిల్లా జనరల్ సెక్రటరీ మరి నాయకులందరూ మా పెద్దలు ఉన్నారు, మైనార్టీ ఉన్నారు, మా స్త్రీలు ఉన్నారు. వారి తరఫున విలేకరులకు కోరుతా ఉన్నాం. తప్పకుండా దీన్ని వెంటనే మీరేమైనా మోసపూరిత మాటలు చేస్తే తక్షణమే మేము గద్దెదించి నేను ఒకసారి అండర్గ్రౌండ్లో చూపెట్టేదాన్ని మేము సిద్ధంగా ఉన్నామని జై భీమ్. ఈ అవకాశం పెద్దలాగా జై భీమ్ చెప్తూ ముగిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.